ఆకలొచ్చింది ఆపన్నా అని చెప్తే ఆంధ్రాలో తప్ప ఎక్కడ ఆపనన్నాడు. అన్న అన్నట్టే ఆంధ్రాలో తప్ప ఎక్కడ ఆపలేదు. ఆంధ్రాకి వచ్చాక ఆపాడు. జ్వరం వచ్చి 2 రోజుల నుంచి అన్నం సరిగ్గా తిన్న నేను ఈ రోజు ఇండియాలో అడుగు పెట్టేసరికి అమాంతంగా ఆకలేసేసింది. ఆకలేస్తే ఎలకలు పరిగెత్తాయని అందరికీ తెలుసు. కడుపులో ఎలకలు పరిగెత్తి ఎలకలు కూడా చచ్చిపోయినాయి. అంత ఆకలి చచ్చిపోయేంత వరకు ఆయన అయితే అడిగైతే తీసుకోలేదు. ఎక్కడ ఆపినాడో తెలియదు కానీ ఆంధ్రాలో అయితే ఆపినాడని తెలుసు. బుజ్జిరాజు హోటల్ అని రోడ్డు సైడ్ అయితే ఉంటది. మాడి తోటలో సూపర్ ఉంది ప్లేస్ అయితే. స్వచ్ఛమైన గాలి పీలిస్తే మాత్రం ఎంజాయ్ చేస్తే అయితే తినొచ్చు. హోటల్లో పెద్దగా తినేదాన్ని కాదు. అందులో 2 సంవత్సరాలు అయింది వచ్చి కూడా. ఇడ్లీ ఎంత అమ్ముతారో తెలీదు. ఓ ప్లేట్ ఇడ్లీ అయితే చెప్పాను. ప్లేట్ ఇడ్లీ మాత్రమే చెప్పాను. వాటర్ అయితే నా దగ్గరే ఉంది కానీ ఆమె అయితే వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది. నేనైతే అడగలేదు. వడలైతే నేను చెప్పలేదు, ఆమె తెచ్చి ఫ్రీ అనుకున్నాను. పిల్లేస దగ్గరికి పోతే 80 రూపాయలు అయిందంట. అప్పుడు అంతా ఎంచుకుంటే మాత్రం ఒక్కొక్క ఇడ్లీ 10 రూపాయలు పడింది. 4 ఇడ్లీలు 40 రూపాయలు, 2 వడలు 20 రూపాయలు 60 రూపాయలు, వాటర్ బాటిల్ వచ్చి 20 రూపాయలు 80 రూపాయలు. అబ్బా అని ఎలా చేశారు. వ్యాపారం చేయడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్